అందరికీ నమస్కారం నేస్తమా. అందరికీ ముందుగా నా ఛానల్కి అందరికీ సుస్వాగతం నేస్తమా. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా ఛానల్ నుండి మంచి కంటెంట్ వీడియోస్ అయితే మీకు మీ ముందుకు వస్తూనే ఉంటాయండి. ఇది వచ్చేసి ఈరోజు నా చిన్న వ్లాగ్ అండి, ఫ్రైడే వ్లాగ్ అండి. ఇందులో నేను ఎర్లీ మార్నింగే లేచి దేవుని దగ్గర ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని దీపం అయితే ముట్టించి పూజ చేసి అయితే చేశానండి. ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ఉప్పు దీపం అయితే పెడతానండి రెగ్యులర్గా. ఉప్పు అంటేనే మహాలక్ష్మి రూపం అండి. అలాంటిది మనం ఉప్పు దీపం పెడితే ఆ మహాలక్ష్మి మనల్ని 100%గా అనుగ్రహిస్తుందని చెప్పేసి నా నమ్మకం అండి. ఇలా అయితే సింపుల్గా నేను పూజ చేసేసుకొని అలా అయితే స్నాప్ తీసుకుందామని చెప్పేసి అయితే బయటికైతే వచ్చానండి. వాతావరణం చూస్తే మార్నింగ్ టైంలో చాలా చల్లగా అనిపించింది అండి అసలు. కానీ అదే మధ్యాహ్నం చూస్తే బాబోయ్ ఏం ఎండరా బాబోయ్ అనిపించింది. అసలు ఫుల్ ఎండలు ఉన్నాయి. ఈ సమ్మర్లో మన పిల్లలకి చాలా కేర్ తీసుకోవాలండి. నేను ఏమేమి టిప్స్ తీసుకోవాలో మీకు చెప్తానండి. సో మీరు ప్లీజ్ అది ఫాలో అవ్వండి. ఫస్ట్ మెయిన్గానైతే మనకు కొన్ని మెయిన్ టిప్స్ అయితే ఉన్నాయండి. అదేంటి అంటే హైడ్రేషన్, డైట్, క్లాతింగ్ అండ్ హైజీన్, అవుట్డోర్ అండ్ ఇండోర్ ప్లే అండి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే హైడ్రేటెడ్ అండి. ఫస్ట్ పిల్లలు ఎప్పుడు కూడా వాటర్ బాగా తాగుతూ ఉండాలి అండి. వాటర్ మిలన్ జ్యూస్ అయినా, మ్యాంగో జ్యూస్ అయినా, మస్క్ మిలన్ అలా ఏదైనా కూడా వాళ్ళకి లిక్విడ్స్ రూపంలో ఇవ్వండి. పిల్లలు ఇష్టంగా తాగుతారండి. ఇప్పుడు సమ్మర్కి మెయిన్ మనము డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేషన్గా ఉండాలి అంటే మాత్రము ఇది కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ హెల్తీ ఫుడ్ మాత్రమే ఇవ్వండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డైట్ అండి. ఎప్పుడు కూడా హెల్తీ ఫుడ్ ఇవ్వండి. ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ మాత్రమే ఇవ్వండి. అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవ్వండి. క్లీన్గా నీట్గా వాష్ చేసినవి మాత్రమే పెట్టండి పిల్లలకి. అండ్ ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్స్ మాత్రమే పెట్టండి. ఎక్కువ జంక్ ఫుడ్, డీప్ ఫ్రై ఐటమ్స్ అవి పెడితే ఏంటంటే ఈ సమ్మర్ హీట్కి పిల్లలకి ఈజీగా డైజెషన్ అవ్వడం చాలా ప్రాబ్లం అవుతుందండి. సో ఇదొకటి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి క్లాతింగ్ అండ్ హైజీన్ అండి. ఇప్పుడు కూడా ఈ సమ్మర్లో బ్లాక్ కలర్ డ్రెస్ అయితే అవాయిడ్ చేయండి. లైట్ కలర్ డ్రెస్సెస్ అయితే వేసుకోండి. మందంగా ఉన్నవి మాత్రం పిల్లలకి వేయకండి. చాలా లైట్గా ఫీల్ అయ్యే వేయండి. చాలా ఫ్రెష్గా ఉంటారండి. అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పిల్లలకి స్నానం మాత్రం 100%గా పోయండి. లేదు అంటే మాత్రం మళ్ళీ చెమటకాయలు అవన్నీ వచ్చేసి చాలా ఇరిటేషన్ ఫీల్ అవుతారండి. సో ఇవన్నీ అయితే ఫాలో అవ్వండి. మెయిన్ థింగ్ ఏంటంటే అవుట్డోర్ ప్లే ఆడనివ్వండి పిల్లలని. కానీ ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం మాత్రం ఆడనివ్వకండి. ఈవినింగ్ టైంలో మాత్రం అవుట్డోర్ యాక్టివిటీస్ అయితే క్రికెట్ అయినా, టెన్నిస్ అయినా, సైక్లింగ్ అయినా వీలైతే పార్క్కి తీసుకెళ్ళండి. పార్క్కి తీసుకెళ్తే వాళ్ళు చాలా రిఫ్రెష్ అయితే అవుతారండి. ఇలాంటివి ఈవినింగ్ టైంలో అవుట్డోర్ ప్లే అయితే పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఇండోర్ ప్లే కూడా మధ్యాహ్నం టైంలో పిల్లల్ని మనం బయటికి పంపలేము. అలాంటప్పుడు ఇంట్లో ఆడుకునే గేమ్స్తో వాళ్ళని ఎంగేజ్ అవ్వనివ్వండి. ఇండోర్ గేమ్స్ అంటే చాలా రకాలుగా ఉంటాయండి. క్యారమ్ ఉంటుంది, చెస్ ఉంటుంది, పజిల్స్ ఉంటాయి. ఇంకా ఇంకా మనం చిన్న చిన్నగా స్నేక్ అండ్ ల్యాడర్ ఉంటుంది. ఇంకా చాలా గేమ్స్ ఉంటాయండి. ఇవి మాత్రం మెయిన్గా ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటి నేను మీకు ఈ వీడియోలో ఇంకొకటి చూపిస్తానండి. ఏంటి అంటే మా పిల్లల కోసం నేను తీసుకున్నానండి. ఈ సమ్మర్లో వాళ్ళని బాగా అంటే ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళి అలా టైం అంతా వాళ్ళకి స్కూల్లోనే గడిచిపోయేది. ఇలాంటి టైంలో ఈ టైంని మనం యూటిలైజ్ చేసుకోవాలండి. ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ మన పురాణాలు కూడా వాళ్ళకి తెలియాలండి. అందుకు నేనైతే ఈ స్టోరీ బుక్స్ అయితే తీసుకున్నానండి. ఇందులో ప్యాక్ ఆఫ్ 10 అయితే వచ్చాయండి మనకి. 10 టైప్స్ ఆఫ్ స్టోరీస్ అన్ని పురాణాలే అండి. పిల్లలకు అర్థమయ్యే విధంగా చాలా సెర్చ్ చేశానండి. పిల్లలకి ఈజీగా ఉండే వర్డ్స్ ఎక్కువ క్లమ్జీగా ఉండకుండా ఈజీగా ఉండాలి అని చెప్పేసి చాలా చాలా రోజుల నుండి ట్రై చేశాను. అప్పుడు నాకైతే ఇది చాలా బెటర్ అనిపించింది. ఇవైతే తీసుకున్నానండి. టోటల్ 10 టైప్స్ ఆఫ్ స్టోరీస్ అయితే ఉంటాయండి. మీకు నా నెక్స్ట్ వీడియో నుండి ఒక స్టోరీ అయితే మీకు వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా మీకు ఏమన్నా ఇది డీటెయిల్స్ కావాలి అని అంటే మాత్రము ప్లీజ్ కామెంట్ చేయండి. నేను మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఈ బుక్స్కి పిల్లలు చాలా నేర్చుకుంటారండి. చాలా ఈజీ వేలో ఉన్నాయండి వర్డ్స్. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.